15 డేస్‌లో 15 జాబ్ వీడియోస్‌లో భాగంగా ఈ రోజునైతే దుబాయ్‌లో సివిల్ ఇంజినీరింగ్ జాబ్ గురించి అయితే చెప్తాను. సో, దుబాయ్‌లో సివిల్ ఇంజినీరింగ్ జాబ్ చేయాలనుకుంటే మనకు బీటెక్ గాని, లేదంటే బీఈ గాని ఉండాలి. దాంతో పాటు మనకు దుబాయ్ మున్సిపాలిటీ నుంచెల్లయితే లైసెన్స్ తీసుకోవాలి. ఈడ సైట్‌లో వర్క్ చేయాలనుకుంటే. సో, అండ్ ఎక్స్‌ట్రా అయితే మనకు ఆటోకాడ్ గాని, రివిట్ గాని, స్టార్ ప్రో గాని ఇవి ఉంటే మాత్రం మనకైతే మంచిదన్నట్టు బెనిఫిట్స్ అన్నట్టు. సో, మనకు దుబాయ్‌లో సాలరీస్ చూసుకుంటే మాత్రం సో, స్టార్టింగ్ అంటే లైక్ ఎంట్రీ లెవెల్ అయితే 3000, 3500 స్టార్ట్ అయితాయి. 5000 దాకా ఇస్తారు. డిపెండ్ ఆన్ కంపెనీ. అదే కొద్దిగా మిడ్ లెవెల్ కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నాడు ఇంజినీర్. సో, వాళ్ళకైతే 5000 నుంచి 10,000 దాకా ఉంటది. సో, అండ్ సీనియర్ లెవెల్ అయితే సీనియర్ ఇంజినీర్ గాని, లేకుంటే ప్రాజెక్ట్ మేనేజర్ గాని ఇట్లా వాళ్ళకుంటే మాత్రము సో, హై సాలరీస్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ దుబాయ్‌లో అంటే లైక్ నీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అయితే మనకు సాలరీస్ ఇస్తారు ఇక్కడ. కొన్ని టాప్ కంపెనీస్ ఉన్నాయి. అవైతే ఎప్పుడు వేకెన్సీస్ ఉంటాయి అందులో సివిల్ ఇంజినీర్‌కు. సో, అందులో చూసుకుంటే మనకైతే ఖాన్ సాహెబ్, అలెక్ గాని, డట్కో గాని, వేడమ్స్ గాని, అండ్ ట్రోజన్ కంపెనీ గాని, సో, చైనా స్టేట్ గాని, సో, ఇట్లా కంపెనీస్ ఉన్నాయండి. ఇవి ఎప్పుడు అయితే రెగ్యులర్‌గా వేకెన్సీస్ ఉంటాయి ఇందులో. సో, కంపెనీలో ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లై చేసుకోవచ్చు మనం.